హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మిమ్మల్ని ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి అయితే తీసుకెళ్తున్నానండి. యాక్చువల్గా ఇది మేము సెప్టెంబర్లో వెళ్ళాము, కృష్ణాష్టమి నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. దీనికి వెళ్ళే రూట్లో మాకు ఒక కేవ్ టెంపుల్ కనిపించిందండి, శివుడిది కేవ్ టెంపుల్. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే, ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది. ఇలా కేవ్ కింద స్టెప్స్ లాగా దిగి లోపలికి వెళ్ళాలన్నమాట. దారిలో మాకు కనిపించింది, సరే చూద్దామని చెప్పేసి ముందుకు వెళ్ళాము. టెంపుల్ మాత్రం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఆల్రెడీ పూజారి గారు మార్నింగే వచ్చి పూజ చేసేసి వెళ్ళిపోయారనమాట. మారేడు దళాలన్నీ ఉన్నాయి చూడండి. శివయ్యని దర్శనం చేసేసుకున్నాము ప్రశాంతంగా. చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అనిపించింది. యాక్చువల్గా మా ప్లాన్లో లేనిది సడన్గా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవడం బాగా అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి, మా పిల్లలు నంది చెవులో తెగ కొరికేస్తున్నారనమాట. కోరికల లిస్టు ఎక్కడికి వచ్చినా సరే అదైతే తప్పదు కదా. నెక్స్ట్ వచ్చేసి కేవ్ టెంపుల్ దగ్గర ఒక 10 minutes అలాగున్నామండి. చాలా బాగుంది కేవ్ టెంపుల్. ఇలా స్టెప్స్ ఉన్నాయి, ఇలా కిందకి వస్తే ఇది యాక్చువల్గా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది అని చెప్పేసి బోర్డు అయితే ఉందండి. స్టెప్స్ చూసారా, స్టెప్స్ కిందకి దిగి వస్తే ఏదో వ్యూ పాయింట్ లాగా కనిపించింది మాకు, కొంచెం ఈ వాటర్ లాగా. ఈ వ్యూ పాయింట్ అయితే చూసాము. అసలు ఈ సెటప్ చూడండి ఎంత బాగుందో, అసలు ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. అలా ఫొటోస్ దిగితే చాలా, అసలు ఎంత ఫుల్ సీనరేటిక్గా ఉందో ఈ ప్లేస్ అయితే. చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్లో. కొద్దిసేపు ఒక 10 minutes అట్లాగా స్పెండ్ చేసేసి ఆ తర్వాత ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరిపోయామండి. మా దగ్గర నుంచి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఒక 100 kilometers ఉంది. మాకు ఒక 2.5 hours టైం అయితే పట్టింది. మేము లంచ్ అయితే ప్యాక్ చేసుకొని ఇంట్లోనే వెజిటేబుల్ రైస్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని బయలుదేరాము. ఫైనల్గా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. చూడండి ఇట్లా ఉంది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే. అబ్బా, అక్కడికి వెళ్ళి దగ్గరగా ఆ సౌండ్ వినగానే అబ్బా, చేసిన జర్నీ అంతా మర్చిపోతాం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇది మెయిన్ ఫాల్స్ అనమాట. ఇందాక చూపించాను చూసారా, అక్కడికి కూడా వెళ్తున్నారు కొంతమంది అయితే. మేమైతే కొంచెం అది రిస్కీగా ఉందని చెప్పి అదైతే అవాయిడ్ చేసాము. ఇటువైపు మేము వెళ్ళగలిగినంత వరకు అయితే మేము కిందకైతే దిగాము. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఎంజాయ్మెంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, మళ్ళీ సేఫ్గా పిల్లలతో జాగ్రత్తగా సేఫ్గా ఎలా వచ్చామో అలా సేఫ్గా ఇంటికి వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అవుతాము. టూ రిస్కీగా ఉన్నది మాత్రం మేము స్కిప్ చేసేస్తాము. మా వరకు మేము ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి ఎంజాయ్మెంట్ అయితే చేసేసి వస్తామన్నమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. పైనుంచి వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట. కొంచెం మంది మాత్రం వస్తున్నారండి, తెలిసిన వాళ్ళ వరకు. ఇది యాక్చువల్గా తెలంగాణ సైడ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనమాట. ఆంధ్ర సైడ్ కూడా ఒక ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంది మనకి నాగార్జున సాగర్ దగ్గర. ఇదైతే తెలంగాణలో ఉన్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. మాకైతే అసలు ఎంత బాగా అనిపించిందంటే ఆ ప్లేస్కి రాగానే. మాకు యాక్చువల్గా వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ అయితే మేము బొగాతా అయితే వెళ్ళాము. నెక్స్ట్ మొన్న పెట్టాను చూసారా మీకు సిద్దిపేట, దాంట్లో శనిగరం వాటర్ ఫాల్స్. ఇది రీసెంట్ ఇయర్లో వెళ్ళింది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఎవ్రీ ఇయర్ రైనీ సీజన్లో ఒక వాటర్ ఫాల్ అయితే కవర్ చేద్దామని అనుకుంటాము. ఇక్కడ మా వాడు చూడండి ఎక్కడ జారిపోతానా అని. మా వాడికి వెళ్ళడము ఎంత ఇష్టమో మళ్ళీ ఎక్కడ పడిపోతానా అని అంత భయం ఉందన్నమాట. రెండూ ఉన్నాయి యాక్చువల్గా. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి మొత్తానికి ఈ వాటర్ ఫాల్లో అయితే. చూడండి మా పాప ఎలా ఆడుకుంటుందో, అసలు ఫుల్గా ఎంజాయ్ చేశారండి మా వాళ్ళు అయితే మంచిగా. అసలు అప్పటికి ఫుడ్ కూడా తినలేదు, వాళ్ళకి ఆకలి కూడా వేయట్లేదు అనమాట. యాక్చువల్గా ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొని బయలుదేరాం కదా, కొంచెం లేట్గానే బయలుదేరాంలేండి. 11 o'clock అలా బయలుదేరినట్టున్నాము. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి మ్యాక్సిమం ఒక 1:30-2 అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి మ్యాక్సిమం ఒక 1 hour అట్లాగా టైం స్పెండ్ చేసేసాము. టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఎక్కడైనా మంచి ప్లేస్లో కూర్చొని ఆగి ఫుడ్ తినేసి చంద్రంపల్లి డ్యామ్ వెళ్ళాలని చెప్పేసి మా ప్లాన్. అదేమైందనేది తర్వాత మీరు చూస్తారు చూడండి. ఇది టాప్ వ్యూ అనమాట యాక్చువల్గా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి. ఇటు సైడ్ వ్యూ, అటు సైడ్ కొంచెం టూ రిస్కీగా ఉంది, అందుకని మేము ఇటువైపు అయితే వచ్చాము. పైనుంచి ఈ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా.
అసలు వీటిని చూస్తే భలే రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అసలు టూ విండి అండి, టూ మచ్ విండి. మా హెయిర్ ఎగురుతుంది చూస్తున్నారా, అట్లాగా ఆ పైన వెనకాల గడ్డి చూసారా ఎట్లాగుందో. అసలు విండి మాత్రం ఫుల్ విండి ఉంది, గాలి బాగా వేస్తుంది అనమాట. అసలు ఇక్కడ చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. ఇదిగోండి మా పాపని రీల్స్ చేసుకుందాం డ్యాన్స్ వేయమంటే డ్యాన్స్ వేస్తుంది. యాక్చువల్గా మా పాప ఏ సాంగ్కి డ్యాన్స్ వేసింది అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ స్టెప్ చూస్తే మీకు అర్థమైపోతుంది మా పాప ఏ పాటకి డ్యాన్స్ వేస్తుంది అని చెప్పేసి, దాన్ని బట్టి కామెంట్ చేయండి. ఓకేనా. ఇక్కడైతే జస్ట్ కొంచెం ఫొటోస్ అయితే అట్లాగా దిగేసి మేము నెక్స్ట్ మాది చంద్రంపల్లి డ్యామ్కి వెళ్దాం అనుకున్నాం కదా. ఫుడ్ తినేసి చంద్రంపల్లి డ్యామ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ ఇక్కడ టాప్ వ్యూలో ఇక్కడ ఫొటోస్ దిగేసి తర్వాత మెయిన్ ఫాల్స్ ఎత్తిపోతల అది మెయిన్ ఫాల్ ఉంది కదా, అక్కడికి వెళ్దాము. ఇక్కడ దాకా వచ్చి అక్కడికి వెళ్ళకపోతే ఎట్లాగా అని చెప్పేసి, అది అంత రిస్కీగా లేదులేండి. అక్కడికైతే నెమ్మదిగా కిందకి దిగి అక్కడైతే ఎదురుగా నుంచొని కొన్ని ఫాల్స్ ఎదురుగా నుంచొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇదంతా టాప్ వ్యూ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇది కొంచెం కిందకి దిగితే మనకి మెయిన్ ఫాల్స్ దగ్గర ఇక్కడ ఫొటోస్ దిగచ్చు అనమాట. కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారులేండి. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే అంత భయం ఉండదు కదా, వాళ్ళు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మనం అంత డీప్గా వెళ్ళలేం కదా, అందుకని జస్ట్ బయట వరకు చూసేసాము. నెక్స్ట్ చంద్రంపల్లి డ్యామ్కి అయితే బయలుదేరిపోయాము. కానీ వెళ్ళే రూట్ ఉంది చూసారా, అసలు ఎంత గ్రీనరీ ఉందంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. చాలా ఫుల్ గ్రీనరీ. అసలు మెయిన్ రైనీ సీజన్లో వెళ్ళాం కదా, అందుకే ఎంత గ్రీనరీగా ఉంది. ఇక్కడ చూసారా బర్డ్స్ నెస్ట్ కనిపించిందండి మాకు. అసలు ఇది ఎంత బాగున్నాయో, అసలు ఈ నెస్ట్లు అయితే చాలా బాగున్నాయి. అసలు ఆ నెస్ట్లను చూస్తుంటే అవి అసలు ఎంత బాగా వీవింగ్ చేసాయి కదా అని అనిపించింది. అసలు ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో ఉంది చూడండి. బర్డ్స్ చూడండి ఎట్లాగా వెళ్తున్నాయి, మళ్ళీ వాటి హౌసెస్లో దూరుతున్నాయి అన్నమాట. అసలు వీటి హౌసెస్, వీటి తెలివి చూస్తే అబ్బా అనిపించింది. అసలు చాలా బాగా అనిపించినాయి. ఈ ఒకటి క్యాప్చర్ చేశాను నేను, వెళ్ళే రూట్లో తగిలినాయి అనమాట ఇవి. నెక్స్ట్ అట్లాగా వెళ్తూ ఉన్నాము. ఏదైనా యాక్చువల్గా ఫుడ్ తినడానికి ప్లేస్ దొరుకుతుందా అని చెప్పేసి వెతుకుతూ వెళ్తున్నాం అనమాట. అన్ని చోట్ల ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది, కానీ ఎక్కడైనా మంచి ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని తిందామని చెప్పి మా ప్లాన్ అనమాట. తీరా ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. ఆఖరికి ఒక్క పాయింట్ అయితే దొరికింది, అక్కడికే వెళ్ళి ఫుడ్ తినడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. దానికి వెళ్ళే దగ్గర కూడా ఒక చిన్న ఫాల్ అయితే ఉంది. ఆ ఫాల్ దగ్గర కూడా నుంచున్నాము. ఇదిగోండి ఇదే ఆ చిన్న ఫాల్. ఇక్కడ చూడండి మా అమ్మ ఇంకో డ్యాన్స్ వేస్తుంది. ఈ సాంగ్ కూడా మీరు గెస్ చేయండి, ఇది కూడా మీకు తెలుస్తుంది కంపల్సరీగా. ఇక్కడ కొంచెం సేపు అట్లాగా పక్కన ఫాల్స్ ఉన్నాయి కదా, ఆ ఫాల్స్ పక్కనే అట్లా డ్యాన్స్ వేసుకుంటూ టైం అయితే స్పెండ్ చేసాము. అట్లా నెమ్మదిగా ఆ ఫాల్ దాటి మేము ఆ పైకి ఎక్కి అక్కడ కూర్చొని ఫుడ్ తినడానికి సెటప్ చేసుకున్నామో లేదో ఈలోపు చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట. కాకపోతే వర్షం అయితే పడలేదులేండి. గబగబా ఫుడ్ అయితే తినేసాము. స్ప్రైట్ తీసుకెళ్ళాము, మా ఫేవరెట్ బ్రాండ్ స్ప్రైట్ అనమాట. అదొకటి తీసుకెళ్ళి మంచిగా ఫుడ్ విత్ స్ప్రైట్తో ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూసారా మీకు అది క్యాప్చర్ అయిందా చూసారా, నెమలి అనమాట. యాక్చువల్గా నెమలి ఫ్లై చేసుకుంటూ వెళ్ళింది. నెక్స్ట్ మేము చంద్రంపల్లి డ్యామ్కి అయితే బయలుదేరాము. అసలు వెళ్ళేటప్పుడు అసలు ఏమి లేదండి, వర్షం లేదు ఏం లేదు, ఫుల్ సన్నీగా ఉంది. సగం దూరం వెళ్ళాక ఇది చూసారు అసలు ఎంత స్కేరీగా ఉందో ఆ పాయింట్. అందుకని ఇంత పెద్ద వర్షంలో వెళ్ళడం అంత సేఫ్ కాదనుకొని మేము చంద్రంపల్లి డ్యామ్ అయితే స్కిప్ చేసేసామండి. అప్పటికే ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, బాగా చీకటి పడిపోతుంది అని చెప్పేసి ఇంక మేము ఇంటికి అయితే రీచ్ అయిపోవాలి, మళ్ళీ 2.5 hours టైం పడుతుంది కదా అని చెప్పేసి రిటర్న్ బయలుదేరిపోయాము. వెళ్ళే రూట్లో ఈ సీనరీస్ చూడండి ఎంత బాగున్నాయో, ఇవన్నీ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆ రెయిన్ పడుతుంది కదా, అసలు అబ్బా అనిపించింది. మంచిగా సాంగ్స్ పెట్టుకున్నాము, ఆ సాంగ్స్ వింటూ ఈ డ్రైవ్ అయితే చాలా బాగా అనిపించింది. అసలు
ఫుల్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ ఉందండి. చక్కగా నేచర్లో ఎప్పుడైనా సరే ఏ డ్రైవ్ అయినా ఫుల్ ఆఫ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. ఇంకా ఇవన్నీ చూసారా అప్పుడే మళ్ళీ ఎండ కూడా వచ్చేసింది అనమాట. అంత వర్షంలాగా పడిపోయి చీకటి అయిపోయింది ఫుల్గా. అంతలోనే మళ్ళీ ఎండ కూడా వచ్చేసింది. మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.